హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, డైలీ ఇంటి పని ఎంతుంటుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆడవారికైతే. అసలు ఈ పనికి అసలు వారికి ఏంటో సంబంధం అర్థం కాదు ఇంటి పనికి. సో, చేసి గోడలైతే అరిగిపోతూ ఉంటాయి. బాత్రూములు రుద్ది, కిచెన్ దగ్గర రుద్ది. సో, ఆ శ్రమ తగ్గించడం కోసం, టైం సేవ్ చేయడం కోసం, మా శ్రీమతి కోసం ఒక మంచి ప్లాన్‌తో ఒక మంచి ప్రొడక్ట్‌ని తీసుకొచ్చాను. అదేంటో పూర్తిగా చూసేయండి. నేనొచ్చేసి అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్‌ని తీసుకున్నానండి. అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్‌ని ఉపయోగించి మీరు మీ ఇంట్లో మరియు కిచెన్‌లో, బాత్రూమ్‌లో ఇలా చాలా చోట్ల సులభంగా శ్రమ తక్కువగా ఉండేలాగా శుభ్రపరచుకోవచ్చండి. ఇదొచ్చేసి మెయిన్ యూనిట్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనం అటాచ్ చేసుకునే విధంగా ఉంటుంది. వెనక వైపు మనకి పవర్ బటన్ ఉంటుందండి. చూపిస్తాను. ఇదిగోండి ఇది పవర్ బటన్. ఇక్కడ మనం స్పీడ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ క్లీనింగ్ కోసం వచ్చేసి 300 ఆర్‌పీఎం స్పీడ్, అలాగే డీప్ క్లీనింగ్ కోసం 400 ఆర్‌పీఎం స్పీడ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ ట్యాప్ చేస్తే ఒక స్పీడ్, సెకండ్ టైమ్ ట్యాప్ చేస్తే ఇంకో స్పీడ్‌గా మారుతుంది. మీకు ఇక్కడొచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందండి. చూసారా? ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఛార్జ్ ఎంతయిందో లేదో చూపిస్తూ ఉంటుందనమాట. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పట్టుకోవడానికి చాలా అనువుగా ఉండేలాగా ఉంటుందండి ఈ మెయిన్ యూనిట్. మనకు కావాల్సిన అటాచ్‌మెంట్స్‌ని మనం పెట్టుకోవాలంటే ముందుగా వెల్క్రో హెడ్‌ని మనం ఇలా ఫిట్ చేసుకోవాలండి. చాలా సింపుల్‌గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా వీటిని మనం అటాచ్‌మెంట్స్ పెట్టుకోవాలో చూద్దాం రండి. మనకి చాలా రకాల అటాచ్‌మెంట్స్ వస్తాయండి. మొదటిది స్మాల్ బ్రిజిల్ బ్రష్ అనమాట. ఇది డైరెక్ట్‌గా మనం మిషన్‌కి అటాచ్ చేయొచ్చు. స్ నెక్స్ట్ వన్ వచ్చేసి లార్జ్ బ్రిజిల్ బ్రష్ అండి. సో, ఇది కూడా మనం డైరెక్ట్‌గా అటాచ్ చేయొచ్చు. ఫ్లాట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకి పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ అండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్నర్స్‌లలో మనకి కిచెన్ దగ్గర కానియండి, బాత్రూమ్‌లో కానివ్వండి, కార్నర్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఫైబర్ స్పాంజ్ బ్రష్ ఇది మనకి కిచెన్‌లో బాగా ఉపయోగపడుతుందండి. ఇదొచ్చేసి వెల్క్రో హ్యాడ్‌కి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి మనకి స్పాంజ్ బ్రష్ అనమాట. మిర్రర్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కార్స్‌కి మనం బయట సైడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది స్మూత్‌గా. మీ ఇంట్లో చెక్క తలుపులు, చెక్క టేబుల్‌లు ఉంటే పాలిష్ కోసం వూల్ క్లాత్ బ్రష్‌ని ఉపయోగించాలి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ఫ్లోర్ మీద కానీ తడిగా ఉన్నట్టయితే క్లాత్ బ్రష్‌ని యూజ్ చేయండి.
నీట్‌గా పెట్టుకోవడానికి ఇది కూడా మనకు ఉపయోగపడుతుందనమాట. అంతేకాదండి, ఇందులో యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. చాలా మురికిగా ఉన్న ప్రాంతాల్లో లార్జ్ బ్రిజిల్ బ్రష్ ఉపయోగించి మీకు నార్మల్‌గా కొన్ని వాటర్ పోసి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలనుకుంటే లిక్విడ్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు నేను క్లీన్ చేసిన దగ్గర, క్లీన్ చేయని దగ్గర మీకు తేడా కూడా తెలిసేలా చేస్తాను. చూసేయండి. ఇది చాలా జెంటిల్‌గా చేసుకోవచ్చండి. సో, ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చూసారా, కళ్ళ ముందే క్లీన్ అయిపోయింది. సో, దీని తర్వాత అక్కడున్న వాటర్‌ని మనం పొడి క్లాత్ వేసినట్టుగా చేసుకోవాలనుకుంటే ఈ క్లాత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటే అక్కడంతా పొడి బారినట్టుగా అయిపోతుంది నీట్‌గా. చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో? ఒకసారి అటుపక్క, ఇటుపక్క చూపిస్తాను చూసేయండి మీ కళ్ళ ముందే. ఇప్పుడు మనం ఫైబర్ స్పాంజ్ బ్రష్‌ని ఉపయోగించి కిచెన్ దగ్గర క్లీన్ చేద్దామండి. ఇక్కడ నేను లిక్విడ్ కూడా కొంచెం వేశాననమాట. సో, చూసారా, వాటర్‌తో పాటు లిక్విడ్ గూడా ఏసి కొంచెం డీప్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ జిడ్డు అదంతా కూడా పోవాలని జెప్పేసి. కిచెన్‌లో మనకి కొంచెం జిడ్డు అంతా ఉంటుంది కదండీ! అందుకని చెప్పేసి నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. అసలు ఎంత మ్యాజిక్కోనండి. చాలా సూపర్‌గా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా మనం అక్కడ క్లీన్ చేసుకోవచ్చనమాట. సో, మీకు క్లీనింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. అసలు ఎంత జిడ్డు లేకుండా ఎంత అసలు చెక్కలు అలా తళతళ మెరిసిపోతూ ఉంటాయన్నమాట. మీరు తలుపులు కానియండి, టేబుల్స్ కానియండి, చాలా బ్యూటిఫుల్‌గా మీరు ఈ విధంగా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారా అండి? చూస్తుండగానే తళతళ మెరిసిపోతుందనమాట. శ్రమ తక్కువగా ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా! అది పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్‌తో వాష్‌రూమ్‌లో వాల్స్ ఉన్నాయి కదండీ! వాల్‌కి మనం చూస్తున్నట్టయితే చిన్న
ఇక మనం జనరల్‌గా కామన్ బాత్రూమ్ అనేది రోజు మనం ఎలాగైనా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. కానీ చక్కగా ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ బ్రషెస్ ఉండడం వల్ల మనకి ఎంత శ్రమ తగ్గుతుందంటే అండి, చాలా సింపుల్‌గా మీ కళ్ళ ముందే లార్జ్ బ్రిజిల్ బ్రష్‌ని ఉపయోగించి నేను క్లీన్ చేస్తున్నాను చూసేయండి. చాలా చక్కగా మనకి ఆ ఫ్లోర్ అంతా కూడా నీట్‌గా అయిపోతుంది. ఎక్కువగా శ్రమ లేకుండా చాలా జెంటిల్‌గా చేసుకోవచ్చు మీరు. చాలా యూజ్‌ఫుల్ అండి. సో, చూసారా మీ కళ్ళ ముందే ఎంత క్లీన్ అయిందో. దాని తర్వాత మన అటాచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా చేతులతో మీరు కావాలనుకుంటే లిక్విడ్‌తో కానీ లేదా వాటర్‌తో గానీ క్లీన్ చేసుకొని చక్కగా ఆరబెట్టేసుకొని మళ్ళీ మీరు యథావిధంగా యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా బావుంది కదండీ! అయితే ఈ ప్రొడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌ని ఒకసారి చెక్ చేయండి. నేను ప్రొడక్ట్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు లభిస్తాయన్నమాట. సో, థాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే.